కానీ ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం చేయాలంటే అధికారుల కోఆపరేషన్ ఎక్కువ ఉంటే తప్ప చేయలేని పరిస్థితి. కానీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండేది అర్థం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు సెకండ్ బెస్ట్ అధికారులు మన దగ్గర ఉన్నందుకు ఐఎమ్ ప్రౌడ్లీ say that they are working very hard. At the same time, I am asking all the employees who are working here in the constituency, మీరందరూ ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి పనిచేస్తే ఆ 2 కన్నా ఒకటికి వెళ్ళిపోతారు. సో ఆ దిశగా పనిచేయాలని అధికారులు కోరుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలోకి ఇంకా అధికారులు ఇంకొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే 1వ స్థానంలో వెళ్తాం. అప్పుడు మీరు బెస్ట్ అని నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో హెచ్సిఎల్ కంపెనీ ప్రజలతో నిన్న సమావేశం జరిగింది. వాటర్ ఫిల్టర్లు లేని సమస్య. 20 గ్రామాల్లో చెరువుల్లో వాటర్ పచ్చగా ఉన్నా కూడా, వాటర్ ట్యాంక్ ఉన్నా కూడా వాటర్ ప్యూరిఫైర్ లేక ఇబ్బంది పడే పరిస్థితి. దాతలు ఎవరన్నా ఉంటే ఎన్ఆర్ఐలు ఎవరన్నా సౌలభ్యంతో ఎవరు చేద్దాం ఉంటే ఒక్కొక్క వాటర్ ప్లాంట్ 9,75,000 రూపాయలు వస్తుంది. 9,75,000 రూపాయలు ఇస్తే ఒక ఊరికి మంచినీళ్లు ఇంటికి అందించిన పోతాం. దాతలు ముందు రావాల్సిందిగా P4 ద్వారా కోరుతూ, అలాగే కానిపక్షంలో హెచ్సిఎల్ అంటే హెచ్సిఎల్ కంపెనీకి అన్నవరం మండలానికి 40 నెంబర్ ప్రశ్న కాదు, నియోజకవర్గం మొత్తం చేయమని రిక్వెస్ట్ పెట్టమని అడిగాను. ఎక్కువ ఉంటూరు మండలంలో 4 వరకు పడుతుంది. ఏ ఊరు ఏ గ్రామం తీసుకున్నా ఎక్కువ ఉంటూరు మండలంలోనే చెరువుల్లో వాటర్ బాగోక వాటర్ ట్యాంక్ ఉన్నా ట్యాంక్ ఎక్కించేటప్పుడు మనం ప్యూరిఫై చేసి పంపిస్తే ఆ సమస్య తీరిపోతుంది. కేవలం 10 లక్షల రూపాయలతో ప్రతి గ్రామంలో సమస్య తీరిపోతే అవి చేయమని హెచ్సిఎల్ అని అడిగారు. వీరపల్లిగూడెంలో రెండోది 40 ఎకరాలు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అడిగిన తరువుగా ఆ 40 ఎకరాలు మనకి ఇవ్వటం, 83 మంది ఇండస్ట్రీలకి ఫ్లాట్లు కేటాయించాం. నో చందా నో దందా. మన 83 మంది ఇండస్ట్రీలకి డబ్బు తీసుకోవాలా, పరిశ్రమ పెట్టాల్సింది ఎవరైనా ఉద్యోగాలు ఇవ్వాల్సింది నియోజకవర్గానికి. అలా కాని పక్షంలో 18 మాసాల్లో కంపెనీ కట్టకపోతే నేనే దగ్గరుండి ల్యాండ్ తీసుకుని మళ్ళీ ఇంకో ఇండస్ట్రీస్ కేటాయిస్తాను తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏమాత్రం రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పకూడదు. ప్రభుత్వంలోని రాజీ లేకుండా పనిచేస్తాను.